కర్ణాటకలోని విజయపురం జిల్లాలో ఓ పొలంలో ఉన్న బోరు బావిలో ప్రమాదవశాత్తు 2 ఏళ్ల బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని బయటకు తీసే చర్యలు మొదలుపెట్టారు. లచయానా అనే గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తనకు 4 ఎకరాల పొలంలో బోరు వేయించాడు. నిన్న సాయంత్రం సతీష్ 2 ఏళ్ల కొడుకు సాత్విక్ ఆడుకుంటూ వచ్చి బోరు బావిలో పడిపోయాడు. బాలుడు దాదాపు 16 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. శ్వాసకు ఇబ్బంది లేకుండా పైపు ద్వారా బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నారు అధికారులు. బాలుడి కదలికలను అధికారులు గుర్తిస్తున్నారు. ఆరోగ్య అధికారులు ఘటనా స్థలంలోనే ఉండి బాలుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సాత్విక క్షేమంగా బయటకు రావాలని గ్రామంలోని సిద్ధలింగ మహారాజు సన్నిధిలో స్థానికులు పూజలు ప్రార్థనలు చేస్తున్నారు. బోరు గుంతకు సమాంతరంగా జేసీబీతో గుంత తీసి బాలుడిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 18 గంటలుగా ఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలోని విజయపురం జిల్లాలో ఓ పొలంలో ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు 2 ఏళ్ల బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని బయటకు తీసే చర్యలు మొదలుపెట్టారు. లచయానా అనే గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తన 4 ఎకరాల పొలంలో బోరు వేయించాడు. నిన్న సాయంత్రం సతీష్ 2 ఏళ్ల కొడుకు సాత్విక్ ఆడుకుంటూ వచ్చి బోరుబావిలో పడిపోయాడు. బాలుడు దాదాపు 16 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. శ్వాసకు ఇబ్బంది లేకుండా పైపు ద్వారా బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నారు అధికారులు. బాలుడి కదలికలను అధికారులు గుర్తిస్తున్నారు. ఆరోగ్య అధికారులు ఘటనా స్థలంలోనే ఉండి బాలుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సాత్విక క్షేమంగా బయటకు రావాలని గ్రామంలోని సిద్ధలింగ మహారాజు సన్నిధిలో స్థానికులు పూజలు ప్రార్థనలు చేస్తున్నారు. బోరు గుంతకు సమాంతరంగా జేసీబీతో గుంత తీసి బాలుడిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 18 గంటలుగా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.